ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో శ్రీ పైడితెలమ్మవారి దేవస్థానం అయినటువంటి అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ మాన్సస్ కార్యనిర్వహణాధికారి, అలాగే పైడితెలమ్మవారి దేవస్థానం ఇన్ఛార్జ్ కేఎన్విడి ప్రసాదరావు గారి సారథ్యంలో, దేవస్థానం వారి పర్యవేక్షణలో ప్రతి మంగళవారం సంగీత సాహిత్య నీరాజనం అందించాలన్న సంకల్పంతో పైడితెలమ్మవారి చదువుడు ప్రక్కన ఉన్న కళా వేదిక వద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏమి ఆశించకున్నా అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి అనుగ్రహంతో, వేద పండితుల ఆశీర్వాదంతో కార్యక్రమమే మాత్రమే వారికి అమ్మ అనుగ్రహం పొందుతున్నారు. అలాగే ఎన్నో కళారూపాలు, ఎన్నో భరతనాట్యాలు, కూచిపూడులు, సంగీత సాహిత్య నీరాజన అందించాలని ఎంతోమంది ఈ జిల్లాలో ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈరోజు మన కమ్మవీధి వాస్తవ్యులు సాము, గారడీల వంటి కత్తిసాము, పులివేషాల వంటి జానపద కళలను వృత్తిగా, దైవంగా భావించి గొప్ప నైపుణ్యాలను, మెలికలను ప్రదర్శించే ఎనలేని కీర్తి ప్రతి సంపాదించుకున్న కీర్తిశేషులు శ్రీ కోనాడ అప్పన్న గారి పూర్తితో ఈరోజు కమ్మవీధి వాస్తవుల వారి దగ్గర శిష్యర్గం పొందిన ఎనలేని కీర్తి ప్రతిష్టను చేసిన శ్రీ జోగా సూర్యబాబు గారు స్టేజ్ వేదికకు రావాలి. అలాగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా, ఈ పిల్లలు కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించారు. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఎన్నో కళారూపాలు, ఎన్నో సంగీత సాహిత్య నీరాజనలు అందిస్తున్నారు ఈ స్టేజ్ మీద. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఆధ్యాత్మ భావనకు నిదర్శనం. నిజంగా ప్రజల్లో ఒక సంతోషం, ఒక ఆధ్యాత్మ భావం, ఒక మనశ్శాంతం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే. అలాగే ఈ చిన్నారులు ఇంచుమించు ఎవరికి కూడా నిండమని 12 సంవత్సరాల లోపే ఉంటాయి. ఆ 11 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపునే ఉన్నారు. అలాగే కడుపు మీద దోసకాయ, అలాగే క్యారెట్స్ పెట్టి కత్తి విన్యాసాలతో పిల్లలు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉంది, అంత అద్భుతమైన ప్రదర్శన వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఉంది. అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ముందు జోగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై పడి మా అమ్మ. కార్యక్రమం పెట్టాలి.